ఆత్మబంధు నమో నమః. మనం ప్రతిరోజు జీవిత గమ్యం గురించి తెలుసుకుంటున్నాము. దానిలో ముఖ్యంగా పంచభూతాలైనటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి 5 కలిసి మన శరీరంలో ఉంటాయన్నమాట. ఈ భూమి పాత్ర భూమాత అంటాము. అంటే భూమి తల్లి వంటిదన్నమాట. ఇళ్ళల్లో మనము కాలు పెట్టి ఇచ్చేస్తాము. భూమి ఎంతన్నా సహిస్తుందండి. ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎంత బరువు మోస్తుంది, అయినా కూడా బాధపడలేదు. ఇప్పుడు కూడా ఒక్కదానికి బాధపడుతుంది మనిషి జీవితంలో. వాడు ఎంత పాపకృత్యాలు చేసినా కూడా వాడు నా బిడ్డ అని చెప్పి చల్లగా సేద తీరుస్తుంది అనమాట. మీరు చూశారు, అమ్మ ఒడి పువ్వు వలె మెత్తనమ్మ ఆదమర్చి ఆయుగా నిద్రపొమ్మ అని. కాబట్టి అంత చేసేయమ్మ ఒక్క విషయానికి బాధపడుతుంది అనమాట. ఏంటంటే మనిషి అబద్ధాలు చెప్తే. కాబట్టి భూమికి ఓర్చుకోలేనిది, తల్లి ఓర్చుకోలేనిది అబద్ధాలు చెప్పారనమాట. అదొక్కటి వదిలేస్తే జీవితంలో చాలా బాగుంటామన్నమాట. కాబట్టి ఒక అర్ధభాగం పంచీకరణలో వస్తుంది. అది భూమి అర్ధభాగం అయితే జలము, అగ్ని, వాయువు, ఆకాశం అంతా 1/8 పార్ట్. ఇదంతా చేరి ఒకటిగా ఉంటుంది. అన్నీ ఉంటాయి. భూమిలో ఎక్కువ అర్ధపాటు మట్టే ఉంటుందన్నమాట. ఆ మట్టి అంటే ఏమి, ఆ తల్లి గుణం ఏమి అనేది చాలా విశేషంగా చేయాలట. నేను నాది, నీవు నీది అనేదే మనిషి జీవితానికి అడ్డుగోడ. దాన్ని కానీ ఈ అహంకారం, మమకారాలు పెక్కుటిల్లి మనమందరూ కూడా లోపభూయిష్టంగా బతుకుతున్నాం. ఎట్లా అనేది ఇంకోరోజు తెలుసుకుందాం. కాబట్టి చూడండి, వదిలేసేదేమి నేను నాది, నీవు నీది.